థ్యాంక్ యూ చిత్రలేఖ గారు. 24 క్రాఫ్ట్స్ అందరూ కలిసి ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు, ఎన్నో వేల కుటుంబాలకి మార్గదర్శిగా నిలిచినటువంటి ఒక మహావృక్షం. అలాంటి వృక్షం కింద ఎంతోమంది సేద తీరారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి వారి కుటుంబాలను కాపాడుకోవడం జరిగింది. అలాంటి కోవాలో నేను ఒకడిని. ఫస్ట్ నేను ఒక కామెడీ ప్రోగ్రామ్ చేయడానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీలోనే చేయడం జరిగింది. దానికి నేను ఫస్ట్ నంది అవార్డు అందుకుంది కూడా ఆ సంస్థ నుంచే. సో ఆ ఫస్ట్ నందిని ముట్టుకుంది రామోజీరావు గారి సంస్థ ద్వారా, ఆయన చేతుల మీదుగా, అంటే ఆయన పెట్టిన భిక్షే. అది కాకుండా ఎన్నోసార్లు ఆయన చేతుల మీదుగా నేను రివార్డులు అందుకోవడం జరిగింది. అది కాకుండా నా 3వ చిత్రమే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక మూవీ ఏదైనా ఉంది, నాకు బాగా పేరు తెచ్చిపెట్టి ఆ మూవీ చూసిన వెంటనే నన్ను వన్ ఆఫ్ ద హీరోగా ఈ తరం ఫిలిమ్స్లో అమ్మాయి కోసంలో నన్ను హీరోగా పెట్టుకునేటువంటి టక్కున 4వ సినిమాకి అంత గొప్ప అవకాశం రావడానికి కారణమైన సినిమా ఆనందం. ఉషా కిరణ్ మూవీస్లో నుంచి వచ్చినటువంటి ఆనందం మూవీ, పర్సు మర్చిపోయిన క్యారెక్టర్. సో త్రోఅవుట్ హీరో పక్కన ఫుల్ లెంత్ క్యారెక్టర్. అలాంటి ఒక గొప్ప మూవీని ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా, అంటే అదే ఫస్ట్ నా హిట్ మూవీ, అది కూడా మరి రామోజీరావు గారు పెట్టిన భిక్షే. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనకు లేరు అనడానికంటే, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఏదో ఒక రూపంలో ప్రతి రూపంలో ఎక్కడ ఎందుకు వెతికినా అందందు కలడు అన్నట్టుగా రామోజీరావు గారు మన మధ్యనే ఉన్నారు, మన గుండెల్లో ఉన్నారు, మన చేసే పనుల్లో ఉన్నారు. ఆయన ఏదైతే సిద్ధాంతాలతో ఉన్నారో, ఏదైతే సిద్ధాంతాలు పాటించారో అదే సిద్ధాంతాలు మనం కాపాడుకుంటూ వెళ్తే చాలు అన్నంత ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా 24 క్రాఫ్ట్స్ నుంచి, అలాగే మా కళాకారుల తరఫున, మా మిమిక్రీ కళాకారుల తరఫున, అందరి తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మీ శివారెడ్డి.